దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లో ఎట్టకేలకు సురక్షితంగా తిరిగి భూమికి చేరారు. అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వారిని తిరిగి భూమికి తీసుకురావడం ఆలస్యమైంది. స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిని అక్కడే వదిలేసి తిరిగి భూమి మీదకు వచ్చేసింది. ఈ క్రమంలోనే వారు తిరిగి వచ్చేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లో ISSలో ఉండిపారు. సాధారణంగా వ్యోమగాములో ISSలో 6 నెలలు గడిపితే వీరు మాత్రం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోతే ఏం జరుగుతుంది, వారి శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుందో అనే దానిపై ఇప్పటికే పలు పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడపటం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, ఎముకలు, కండరాలు మార్పులకు గురవుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఇప్పటి వరకు అంతరిక్షంలో 437 రోజుల పాటు గడిపి రష్యాకు చెందిన వ్యోమోగామి వాలెరీ పాలియాకోవ్ రికార్డు సృష్టించారు. ఇక తాజాగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే గడిపారు. వీరికి అంతరిక్ష యానం కొత్త కాకపోయినప్పటికీ వీరి శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోతుంది. 2 వారాలకే వారి కండర ద్రవ్యరాశి 20% తగ్గుతుంది. ఇక సుదీర్ఘ మిషన్లలో పాల్గొనే వారికి 30% వరకు కండరాల క్షీణత ఉండొచ్చని పేర్కొన్నారు. దీనికి తోడు శరీరంపై ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల ఎముకలు పోషకాలను కోల్పోతాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గుతుంది. అంతరిక్షంలో గడిపిన ఒక్కో నెలకు వ్యోమగాములో 1 నుండి 2% ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. ఇలా జరిగితే చాలా చిన్న ప్రమాదాలకు కూడా ఫ్రాక్చర్లు జరుగుతాయి. అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన తర్వాత ఎముకల ద్రవ్యరాశిని తిరిగి పొందటానికి కనీసం 4 ఏళ్లు పడుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ ప్రమాదాన్ని నివారించడానికి అంతరిక్షంలో వ్యోమగాములు వ్యాయామాలు చేస్తుంటారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అదనపు పోషకాలను తీసుకుంటారు. ఇక భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటికీ రక్త సరఫరా సజావుగా సాగుతుంది. శరీరంలోని పై భాగాలకు గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. కింది భాగాలకు గురుత్వాకర్షణ కారణంగా రక్త ప్రవాహం జరుగుతుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ రక్త సరఫరా విషయంలో గందరగోళం నెలకొంటుంది. అంతరిక్షంలో 2 వారాల కంటే ఎక్కువ ఉన్న వారి తలలో రక్తం సాధారణ కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది. దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో మనిషి శరీరంతో సహా ప్రతిదీ తేలుతూ ఉంటుంది. కక్షలో ఉన్నప్పుడు వ్యోమగాములు కావలసినంత బరువు మెయింటైన్ చేయటం పెద్ద సవాల్. ఈ క్రమంలోనే వ్యోమగాములకు ISSలో వివిధ రకాల పోషకాహారాలు అందుబాటులో ఉండేలా నాసా ప్రయత్నిస్తోంది. కక్షలో ఉన్నప్పుడు మెదడులో కొన్ని మార్పులు వస్తాయని అధ్యయనంలో తేలింది. మాటలు, కదలిక వంటి పనులతో సంబంధం ఉండే మెదడులోని నాళ్ల అనుసంధానం స్థాయిలో కొన్ని మార్పులు ఉన్నాయని గుర్తించింది.